పాకిస్తాన్కు పీఓకే పోటు. పాక్ ఆక్రమిత కాశ్మీర్. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేఏసీసీ ఆధ్వర్యంలో నిరసనలు. అంటే పాకిస్తాన్ ఆక్రమించిన ఆ కాశ్మీర్ భూభాగంలో నిరసనలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయట. దేనికోసం? గోధుమల కొరత, నిరుద్యోగం, స్థానికుల హక్కుల కోసం కొన్నేళ్లుగా పోరాటం జరుగుతున్నది. తాజాగా తమ ప్రాంతం పైన నిర్ణయాధికారం తమ చేతుల్లోనే ఉండాలి అని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళంతా. పాకిస్తాన్కి మాకు అవసరం లేదు, మీరు కాదు మమ్మల్ని చూడాల్సింది, మీరు మొత్తం మాకు అనుకూలంగా లేరు అని అక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయట. అణచివేతకు దిగిందట పాకిస్తాన్ ప్రభుత్వం. పోలీసుల కాల్పుల్లో 24 మంది నిరసనకారులు చనిపోయారు. ఆందోళన ఉధృతం చేసిన జేఏఏసీ తాము పాకిస్తాన్లో భాగం కాదంటూ ఫైర్ అవుతున్నారట. సో అక్కడ ఒక పెద్ద పోరాటమే జరుగుతున్నది పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో. ఇగో కారణం ఏంటి అంటే, రావల్కోట్లో మంగళవారం నిరసన. మేం పాకిస్తాన్లో భాగం కాదు, మా స్వయం ప్రతిపత్తిని తొక్కేయొద్దు, మా ప్రాంతంపై మాకే నిర్ణయాధికారం ఉండాలంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. పీఓకేలో నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర సమస్యలపైన పాక్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కొన్నేళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ ఏర్పడ్డది. అప్పటి నుంచి ఇది స్థానికుల హక్కుల కోసం పోరాడుతూ వస్తున్నది. ఇటీవల పాక్ ప్రభుత్వం పీఓకే అసెంబ్లీలో 12 స్థానాలు పీఓకే నుంచి పాకిస్తాన్లోకి వెళ్లి స్థిరపడిన శరణార్థుల కోసం రిజర్వ్ చేసిందట. పీఓకే అసెంబ్లీకి జూలై 27వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ తీరు పీఓకేలో మంటలు పుట్టించింది. పాకిస్తాన్లో స్థిరపడ్డ వారి ఓట్లతో తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ఏమిటంటూ జేఏఏసీ భారీ ఎత్తున ఆందోళనకు దిగింది. రావల్కోట్, ముజఫరాబాద్, మీర్పూర్ తదితర ప్రాంతాల్లో వేలాది మంది నిరసనలకు దిగారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఆందోళనను పాశవికంగా అణచివేసేందుకు ప్రయత్నించింది. పోలీసుల కాల్పుల్లో 24 మంది మరణించారు. దీంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. పాక్ ప్రభుత్వం మరింతగా అణచివేత చర్యలకు దిగింది. కీలక నేతలను ఉగ్రవాదులంటూ అరెస్ట్ చేసింది. ఇంటర్నెట్ నిలిపేసింది. పాకిస్తాన్లోని కీలక ప్రాంతాలకు వెళ్లే రహదారులు మూసేసి నిత్యావసరాలు పీఓకేకు చేరకుండా అడ్డుకున్నది. ఉగ్రవాద ఆరోపణలతో జేఏఏసీ పైన నిషేధం విధించింది. సో వీళ్ళేమంటున్నారు? మంగళవారం రావల్కోట్లోని ఈద్గా మైదానంలో వేలాది మంది నిరసనకారులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓకే నాయకుడు అమన్ ఖాన్ మాట్లాడుతూ, మాకు మీ రేషన్ అవసరం లేదు, మీకే మేము అవసరం ఉన్నాం అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సరఫరాల నిలిపివేత కొనసాగితే తమ మనుగడ కోసం స్థానికులు ఇతర మార్గాలు చూసుకుంటారు. పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉన్నదని యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ కూడా మండిపడ్డది. పీఓకేలో పాక్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఐరాస మానవ హక్కుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. సో ఇట్లా దారుణమైన సిచ్యువేషన్ అక్కడ కనబడుతున్నది. పాకిస్తాన్కి ఒకవైపున ఈ పరిస్థితి, ఇంకొక వైపున బలూచిస్తాన్ సంబంధించిన వాళ్ళు చేస్తున్న దాడి. సో ఈ సిచ్యువేషన్లో ఉన్నది పాకిస్తాన్.